కబాలీ సినిమా తెలుగు నిర్మాత కేపీ చౌదరి ఆత్మహత్య చేసుకున్నారు. డ్రగ్స్ వ్యవహారంలో పీకల్లోతు కష్టాల్లో మునిగిన ఆయన గోవాలో ఆత్మహత్య చేసుకున్నారు. కేపీ చౌదరి అనారోగ్య కారణాలతో ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. సినీ రంగంలో చేతులు కాల్చుకున్న కేపీ చౌదరి ఆ నష్టాలను పూడ్చుకోవడానికి డ్రగ్స్ దందాలోకి దిగాడని సమాచారం. ఇందులో భాగంగానే గోవాలో ఓ పబ్ను స్టార్ట్ చేశాడు. గోవాకు వచ్చిన సెలబ్రిటీలకు డ్రగ్స్ సరఫరా చేసేవాడని తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, కేపీ చౌదరిపై ట్రై కమిషనరేట్ పరిధిలో అనేక డ్రగ్స్ కేసులు అతని పైన రిజిస్టర్ అయి ఉన్నాయి. చాలా సందర్భాల్లో అతన్ని అరెస్ట్ చేసి ఇటీవలే రిమాండ్ కి తరలించినటువంటి రికార్డు కూడా కేపీ చౌదరి పైన ఉంది. ఇతని డ్రగ్స్ సరఫరాలో ఆరితేరినటువంటి వ్యక్తి. ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రముఖులతో పాటు గోవా ఇతర రాష్ట్రాల్లో సైతం ఇతన్ని నేరుగా డ్రగ్స్ తెప్పించి ఇతర ప్రముఖులకు అందజేసేటువంటి స్థాయికి వెళ్ళాడు కేపీ చౌదరి అంటూ కూడా గతంలో ఈయనపై అనేక కేసులు నమోదైనాయి. ఈ రోజు ఉదయాన్నే కేపీ చౌదరి కనిపించట్లేదు, ఇంట్లో నుంచి బయటకు రావట్లేదు అంటూ కూడా అక్కడ గోవా పోలీసులకు ఆ సమాచారం ఇవ్వడంతో గోవా పోలీసులు కేపీ చౌదరి ఉంటున్నటువంటి రిసార్ట్ కి వెళ్లి పూర్తిగా తనిఖీ చేయగా అక్కడ ఆత్మహత్య చేసుకొని చనిపోయి ఉన్నాడు అన్నట్టుగా కూడా గోవా పోలీసులు గుర్తించి అతని నివాసితులైనటువంటి వారి కుటుంబ సభ్యులకు కూడా కేపీ చౌదరి ఆత్మహత్యకు పాల్పడ్డాడన్న విషయాన్ని కూడా ఇప్పటికే సమాచారం షేర్ చేసినట్టుగా తెలుస్తోంది. తీవ్రమైన ఆర్థికటువంటి ఇబ్బందులు, అనారోగ్య సమస్యలతో తీవ్ర ఇబ్బందికి గురవుతా ఉన్నాడు. గతంలో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో అరెస్ట్ అయ్యి అతనితో పాటు సినీ ప్రముఖులు కొంతమంది పేర్లను కూడా పోలీసులు గుర్తించి వారందరికీ నోటీసులు అందజేయడంతో వారందరూ కూడా కేపీ చౌదరికి అనేక మంది డ్రగ్స్ డీలర్స్ తో సంబంధాలు ఉన్నాయి, నేరుగా డ్రగ్స్ తెప్పించి గోవా కేంద్రంగా పబ్బులలో డ్రగ్స్ సరఫరా చేస్తా ఉన్నాడు, హైదరాబాద్ కి కూడా అనేక చోట్ల డ్రగ్స్ సరఫరా చేస్తాడన్నట్టు కూడా గతంలో కేపీ చౌదరి వ్యవహారానికి సంబంధించి వివరాలన్నీ కూడా సేకరించి అతను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడం జరిగింది. ఈ డ్రగ్స్ కూపీలోకి దిగి ఈ డ్రగ్స్ ద్వారా లావిష్ లైఫ్ బతుకుదామని చాలా మంది ప్రముఖుల కాంటాక్ట్ లిస్ట్ తీసుకొని వారికి డ్రగ్స్ సరఫరా చేస్తూ ఉంటాడు. అతను ఈ డ్రగ్స్ ఇచ్చినటువంటి వ్యక్తులు తిరిగి డబ్బులు చెల్లించకపోవడము, డబ్బులు వచ్చిన తర్వాత డ్రగ్ డీలర్లతో పెట్టుకున్నటువంటి కమిట్మెంట్ ప్రకారంగా వాళ్ళు డబ్బులు ఇవ్వకపోవడంతో తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులకు గురవుతూ తను ఇంకా సొసైటీలో ఉండడంతో ఈ అప్పు ఇచ్చిన వారు కానీ డబ్బులు చెల్లించాల్సిన వారు కానీ గొడవ చేసేటువంటి అవకాశం ఉంది, మళ్ళీ పరువు దిగజారేటువంటి అవకాశం ఉందని ఒక ముందస్తుతోటి కొన్ని అనారోగ్య సమస్యలు ఎదుర్కోవడము, ఎట్ ఏ టైం ఈ ఫైనాన్షియల్ క్రైసిస్ కూడా ఏర్పడము, అతనికి ఆర్థిక ఇబ్బందులు వచ్చినటువంటి వెంటనే గోవాలో ఉన్నటువంటి తన ఫామ్ హౌస్ లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారనే దానిపై మాత్రం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడతా ఉన్నారు. చివరిసారిగా కేపీ చౌదరి ఎవరితో కాంటాక్ట్ అయ్యాడు, ఎవరికైనా మెసేజ్ పెట్టాడా, ఏదైనా కాల్ మాట్లాడాడా అనే దానిపై కూడా పోలీసులు అతని మొబైల్ స్వాధీనపరుచుకుని ఆరా తీస్తా ఉన్నారు. ఇతను గతంలో నుంచి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కొంతమంది డ్రగ్ డీలర్లతో సంబంధాలు ఏర్పాటు చేసుకుని నేరుగా డ్రగ్స్ తెప్పించి సినీ ప్రముఖులకు ఎక్కువగా సరఫరా చేస్తూ ఉంటారు. గతంలో కబాలీ సినిమాకు ప్రొడ్యూసర్ కూడా వ్యవహరించారు. కొన్ని తెలుగులో ఉన్నటువంటి మరికొన్ని సినిమాలకు కూడా ప్రొడక్షన్ గా నిలబడి సినిమా తరపు వారిని ఎక్కువగా అట్రాక్ట్ చేసి వారికి డ్రగ్స్ సరఫరా చేస్తూ ఉంటారు అనే దాంట్లో కూడా కేపీ చౌదరి పైన ఈ ఆరోపణలు వెలువడుతూ ఉన్నాయి. ఇప్పుడు అతను ఆత్మహత్య చేసుకున్నటువంటి విషయాన్ని కుటుంబాలకు తెలియజేసి కేవలం ఫైనాన్షియల్ క్రైసిస్ లో భాగంగానే ఏమైనా డ్రగ్స్ కి అలవాటు పడి బాగా బాడీ వీక్ అవ్వడంతో ఆ మత్తులో ఏదైనా తెలియకుండా ఈ ఆత్మహత్యకు పాల్పడ్డాడు అనే దానికి మాత్రం కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తా ఉన్నాం. విషయాలు అంటే ఇతను నిర్మాతగా వ్యవహరించిన సినిమాలతో కూడా ఏమైనా నష్టపోయారా? గతంలో ఇతను తీసిన సినిమాలు పెద్ద హిట్ తెచ్చి పెట్టకపోగా అతను పెట్టినటువంటి పెట్టుబడి కూడా కొన్ని సినిమాలే రాలేదు. దాంట్లో కబాలీ సినిమా కూడా పెద్దగా ఆడినటువంటి సందర్భం లేదు కాబట్టి ఇతను డ్రగ్స్ ద్వారా సంపాదించినటువంటి డబ్బులన్నీ కూడా తీసుకొచ్చి ఇండస్ట్రీలో వాటిని పెట్టుబడులుగా పెట్టడము, పెట్టుబడులు పెట్టిన ఏ సినిమా కొన్ని క్యారెక్టర్లు అనుకున్న రీతిలో అతనికి రెస్పాన్స్ అవ్వకపోవడంతో మాత్రం ఇండస్ట్రీలో కూడా నష్టమే జరిగింది. తను వ్యాపారం చేస్తున్నటువంటి డ్రగ్స్ దందాలో కూడా చాలా మంది అతన్ని మోసగించి ఆ డబ్బులు ఇవ్వలేదు, అవి పెండింగ్ లో పడిపోయాయి. తిరిగి మెయిన్ డీలర్లకు డబ్బులు ఇవ్వడానికి ఇతని దగ్గర డబ్బులు లేక అనేక అవస్థలు ఎదుర్కొంటా ఉన్నాడంటూ కూడా గతంలో ఇతని పైన ఈ తీవ్ర అలిగేషన్స్ ఉన్నాయి. ఇటీవలే సైబరాబాద్ పోలీసులు కేపీ చౌదరిని డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించడం జరిగింది. అనారోగ్య సమస్యలు, అప్పులు పెరిగిపోవడము, అతని
మద్యం మత్తులో, ఈ డ్రగ్స్ మత్తులో ఏదైనా తొందర నిర్ణయం తీసుకుని ఈ ఆత్మహత్యకు పాల్పడ్డా, వీటి వెనుక ఏదైనా కుట్ర ఉందా, ఎవరైనా వేధిస్తా ఉన్నారా, ఇతను ఎవరికైనా సమాచారం ఇచ్చాడా చివరిసారి అనే దాంతో మాత్రం పోలీసులు దృష్టి పెట్టి ఆ వివరాలన్నీ కూడా బయటికి తీస్తా ఉన్నారు. వైశాలి, అంటే డ్రగ్స్ తీసుకోవడం ద్వారానే ఆత్మహత్య చేసుకున్నారా? డ్రగ్స్ మత్తులో ఉండడంతో ఈ ఆత్మహత్య చేసుకుని ఉండవలసింది మాత్రం పోలీసులకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. కేపీ చౌదరి డ్రగ్స్ లేకుండా అతని రెగ్యులర్ లైఫ్ స్టార్ట్ అవ్వదు. అతను తీసుకోవడమే కాకుండా చుట్టుపక్కల వారికి అందరూ కూడా ఇతనే స్వయంగా ఆ డ్రగ్స్ ని సరఫరా చేసి వాళ్ళని స్వీకరించేంత వరకు కూడా దగ్గరుండి పాత్ర పోషిస్తాడనే దానిపై ఇతనిపై తీవ్ర అలిగేషన్స్ ఉన్నాయి. తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా మంది ప్రముఖులకు, ప్రొడ్యూసర్లకు, డైరెక్టర్, హీరోయిన్లకు కూడా నేరుగా డ్రగ్స్ సరఫరా చేస్తాడు. గతంలో కొంతమంది సినిమా ఆర్టిస్టుల పేర్లు కూడా వెలుగులోకి వచ్చాయి. వీళ్ళతో ఎక్కువగా క్లోజ్ గా ఉంటాడు. వాళ్ళకు తప్పనిసరిగా ఈ డ్రగ్స్ కేసుతో సంబంధాలు ఉంటాయనేది కూడా అతనిపై తీవ్ర అనుమానాలు వ్యక్తమయ్యాయి, అభియోగాలు వచ్చాయి. వారికి కూడా నోటీసులు అందజేసినటువంటి పోలీసులు ఒకరొకరుగా విచారణ జరిపి అసలు కేపీ చౌదరి కెరీర్ ఎలా స్టార్ట్ అయింది, ఎలా ఈ డ్రగ్స్ కి అలవాటు పడ్డాడు, మెయిన్ డీలర్లు ఎవరెవరితో ఇతనితో టచ్ లో ఉంటాడు, ఇతనికి వచ్చేటువంటి మధ్యవర్తి కమిషన్ బేసిస్ ఎంత అనే దానికి కూడా పోలీసులు అన్ని వివరాలు సేకరించారు. ఈ క్రమంలో ఇతను ఆత్మహత్య చేసుకోవడంపై చూస్తూ ఉంటుంటే ఆ డ్రగ్స్ కేసు బయటపడి తనకి ఏదైనా ఉరిశిక్ష పడి ఇంకా ఈ కేసులో తనని ముద్దాయిగా మార్చాలని ఒక భయంతో చేసుకున్నాడు అనే దానిపై మాత్రం అనుమానాలు వ్యక్తం చేస్తూ పోలీసులు సస్పెక్ట్ కిందనే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తా ఉన్నారు. వైశ్యం, రైట్, థ్యాంక్ యూ రవితేజ. కబాలీ సినిమా తెలుగు నిర్మాత కేపీ చౌదరి ఆత్మహత్య చేసుకున్నారు. డ్రగ్స్ వ్యవహారంలో పీకల్లోతు కష్టాల్లో మునిగిన ఆయన గోవాలో ఆత్మహత్య చేసుకున్నాడు. కేపీ చౌదరి అనారోగ్య కారణాలతో, ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. సినీ రంగంలో చేతులు కాల్చుకున్న కేపీ చౌదరి ఆ నష్టాలను పూడ్చుకోవడానికి డ్రగ్స్ దందాలోకి దిగాడని సమాచారం. ఇందులో భాగంగానే గోవాలో ఓ పబ్ను స్టార్ట్ చేశాడు. గోవాకు వచ్చిన సెలబ్రిటీలకు డ్రగ్స్ సరఫరా చేసేవాడని తెలుస్తోంది.